హైడ్రాను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో చెరువుల పునరుజ్జీవంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవానికి హైడ్రా ఎంతో శ్రమించింది. హైడ్రా అధికారులు సిబ్బందిపై సీఎం రేవంత్ ప్రశంసలు కురిపించారు. చెరువుల పునరుజ్జీవం ఎంతో సంతృప్తినిచ్చింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడం మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తును భద్రపరచడం అంటున్నారు రేవంత్ రెడ్డి. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షిస్తూ ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ క్యూర్ పరిధిని క్యూర్ చేసుకుంటూ మన చెరువులకు జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, హైకోర్టు హైడ్రా పైన సీరియస్ అయిన నేపథ్యంలో చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చు? హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే ఢిల్లీలో సీఎం మాట్లాడారు. ప్రభుత్వంలోని అధికారులను మార్చడం అనేది హైడ్రాకు సంబంధించిన వేరేదైనా అది పూర్తిగా ప్రభుత్వ విచక్షణ అనేది ముఖ్యమంత్రి చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన ఒక ఎయిర్వెల్ వ్యూను పొద్దున హైడ్రా షేర్ చేసింది. సో దాన్ని రీట్వీట్ చేస్తూ ఉప్పల్ నల్ల చెరువుకు జలకళ వచ్చింది, రెయిన్ వాటర్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనేది హైడ్రా ట్వీట్ చేసింది. దాన్ని రీట్వీట్ చేస్తూ చెరువుల పునరుజ్జీవంతోనే రూపురేఖలు మారుతున్నాయి హైదరాబాద్ లో. దాంతో పాటుగా క్యూర్ పరిధిలోని హైదరాబాద్ పరిధిని క్యూర్ చేసుకుంటూ వెళ్ళడాన్ని నేను సంతోషిస్తున్నాను, ఇది జాతికి భావితరాలకు అంకితం చేస్తున్నాను అంటూ కూడా సీఎం ట్వీట్ లో చెప్పారు. దాంతో పాటుగా సిబ్బందిని, హైడ్రా సిబ్బందిని, అధికారులను అభినందిస్తున్నానని చెప్పారు. మొదటి నుంచి కూడా సీఎం చాలా కమిటెడ్ గా ఉన్నారు హైడ్రా విషయంలో. హైడ్రా భూములు లాక్కుంటుంది అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. హైడ్రా భూములు లాక్కొని అది ఏ నాయకులకో గానీ ఏ వ్యక్తులకో గానీ ఇవ్వట్లేదు, హైడ్రా భూములు తీసుకొని ప్రభుత్వానికి అప్పగిస్తుంది, ప్రభుత్వం భూములన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రభుత్వ అసెట్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అంటూ సీఎం చెప్పారు. దాంతో పాటుగా హైడ్రా విషయంలో అసలు వెనక్కి తగ్గేది లేదు. హైడ్రా అంశంలో ఈవెన్ రంగనాథ్ పై చేసిన వ్యాఖ్యలను కూడా కోర్టులో అప్పీల్ చేయాలి, డివిజన్ బెంచ్కి వెళ్ళాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని మరొకసారి సమర్థిస్తూనే ఈ రోజు ట్వీట్ చేశారు. రైట్ ప్రభాకర్.